తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాపాలనలో భాగంగా మున్సిపాలిటీల ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం గడుస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన పేరిట విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా జమ్మికుంట పట్టణంలో తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేయాలని పట్టణ ప్రజలకు సూచించినప్పటికీ కొంతమంది చెత్త చెదారాన్ని ప్రజలు తిరిగే ప్రదేశాల్లో వేయడం జరుగుతుంది. దీన్ని గుర్తించిన మున్సిపల్ సిబ్బంది మరోసారి ఆ స్థలంలో చెత్త వేయకుండా ప్రతినిత్యం మనం ఇంటిని ఏ విధంగానైతే శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టుకుంటామో అదే తరహాలో చెత్త పారబోసే స్థలంలో శుభ్రం చేసి నీళ్లతో చల్లి ముగ్గులు పెట్టారు. ఇప్పటికైనా పట్టణ ప్రజలు గమనించి ఇంటిలో ఉన్న చెత్తను బయట పారవేయకుండా మున్సిపల్ సిబ్బంది వాహనాలు వచ్చినప్పుడు వాటిలో వేయాలని, దానివల్ల క్రిమి కీటకాలు ఏవి కూడా ఉండవని పేర్కొన్నారు. తెలంగాణ నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సర పాలన కొనసాగిస్తున్న సందర్భంలో మౌలిక వసతులు ఉన్నాయో వాటిని ప్రజలకు అందించిన సందర్భంలో ప్రభుత్వము ఈ మున్సిపాలిటీ ఆదరణం, పరిశుభ్రత, ప్రజాపాలన ఏ రకంగా జరుగుతుందో దాన్ని అమలుపరిచే విధంగా పట్టణాలన్నీ, ఈ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండడం కోసం ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ఒక సంవత్సరంగా ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం జరుగుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాన్ని రూపొందించి ఈ యొక్క కార్యక్రమాలను మున్సిపల్ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎక్కడైతే ముఖ్యంగా పట్టణంలో వాహనాలు తిరుగుతున్నా, ట్రాక్టర్లు తిరుగుతున్నా తడి పొడి చెత్త వేరు చేయాలని చెప్తున్న అధికారులు, ప్రభుత్వాలు, మీడియాల ద్వారా అనేక ప్రచారాలు జరుగుతున్నా కూడా కొంతమంది వ్యక్తులు చదువుకున్నటువంటి ఉన్నత స్థానంలో ఉండి కూడా ఎక్కడెక్కడో చెత్తను విచ్చలవిడిగా కుప్పగా పడేస్తున్నారు, బహిరంగంగా పడేస్తున్నారు. అలాంటి బహిరంగ పడేసేటువంటి కొన్ని ప్లేస్లను గుర్తించి అక్కడ మరోసారి వేయకుండా, చెత్త వేయకుండా ఈ ప్రజలకు ఏదైతే ఇళ్ళ ముందు ఆకిలి ఉడుచుకొని పొద్దున్నే అలుకుదల్లి ముగ్గు ఎలా పెట్టుకొని మన ఇళ్ళను ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అలాంటి ప్లేస్లను కూడా మేము శుభ్రపరిచి ముగ్గు వేయడం జరుగుతుంది. ప్రజలు ఇంకొకసారి ఆలోచించి ఆ పరిశుభ్రత అయినటువంటి ప్రదేశంలో ఇంకొకసారి చెత్త వేయకుండా ఉండాలని చెప్పేసి ఈ ప్రజలను ఈ సందర్భంగా కోరుతూ